హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్. మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు మనము హైదరాబాద్ హైతనగర్ ప్రిమిసెస్లో ఉన్నాము. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ హైతనగర్ బస్ స్టాప్ ప్రిమిసెస్, అంటే ఇది మునుగనూరు క్రాస్ రోడ్స్. మీరు నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, శ్రీ మల్రెడ్డి బాలరెడ్డి గారి ప్రాంగణము తొర్రూరు క్రాస్ రోడ్ అని ఉంటుంది. ఇక్కడ నుండి కరెక్ట్ మనకి ఒక 3.5 to 4 కిలోమీటర్ రేడియస్లో 133 గజాల నుంచి 140 గజాల్లో ఉన్న కమర్షియల్ ప్లాట్ అమ్మకానికి వచ్చింది. నేను ఇప్పుడు మీకు ఆ కమర్షియల్ ప్లాట్ చూపించబోతున్నాను. ఈ వీడియో చూసే ముందే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. అండ్ మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీరు కూడా హైదరాబాద్లో మీ ప్రాపర్టీస్ ప్రమోషన్, అడ్వర్టైజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ చేయించాలనుకుంటే మా వందే భారత్ ప్రాపర్టీస్ని కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మా నంబర్ 9550797979. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ఒక్కసారి మీకు నేను ఈ హైతనగర్ మునగనూరు క్రాస్ రోడ్స్ నుండి కరెక్ట్ ప్లాట్ పొజిషన్ చూపించబోతున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనము హైతనగర్ మెయిన్ రోడ్ పైన ఉన్నాము. ఇక్కడ నుండి కొంచెం దూరంలోనే ఉంటుంది. ఒకసారి నేను మీకు రూట్ మ్యాప్ చూపిస్తాను. స్టే ట్యూన్, నాతో పాటు ట్రావెల్ చేయండి. కమాన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఎల్బీ నగర్ నుండి టువర్డ్స్ విజయవాడ హైవే హైతనగర్ ప్రిమిసెస్లో ఉన్నాము. ఇది నేషనల్ హైవే 65లో ఇక్కడ మెయిన్ రోడ్డు నుండి మనము 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఒకసారి నేను మీకు రూట్ మ్యాప్ చూపిస్తాను. స్టే ట్యూన్. మనము హైతనగర్ మెయిన్ రోడ్ నుండి టువర్డ్స్ మునుగనూరు క్రాస్ రోడ్స్ వైపు వెళ్తున్నాము. కరెక్ట్ 3.5 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది మనం చూడబోయే కమర్షియల్ ప్లాట్. 133 గజాల నుండి 140 గజాల్లో ఉంటుంది. ఇది ప్రజెంట్ అయితే 66 ఫీట్ రోడ్డు, ప్రపోజ్డ్ 100 to 120 ఫీట్ రోడ్డు. ప్రజెంట్ ఉన్నది మాత్రం 66 ఫీట్ రోడే. ఇక్కడ మనము హైతనగర్ మెయిన్ రోడ్ నుండి టువర్డ్స్ మునుగనూరు క్రాస్ రోడ్స్ వైపు వెళ్తున్నాము. స్ట్రైట్ అవే ఒకటే రోడ్డు. మనం బస్ స్టాప్ దగ్గర నుండి వెళ్తున్నాము. ఎల్బీ నగర్ నుండి చూసుకుంటే మనకి ఓవరాల్గా 4+3.5 7.5 to 8 కిలోమీటర్ రేడియస్లో మనకి ప్రాపర్టీ వస్తుంది. 100% పక్కా కమర్షియల్ ప్లాట్ ఇది. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. నేను మీకు ప్రాపర్టీ పొజిషన్ దగ్గర వెళ్ళి ప్రాపర్టీ చూపిస్తూ మిగతా డీటెయిల్స్ అన్నీ మనం ప్లాట్ పొజిషన్ దగ్గర ఉండి మాట్లాడదాము. వీలైతే ఒకసారి ఓనర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. 133 గజాల్లో మనకి సైట్ ఉంటుంది. 100% కమర్షియల్ ప్లాట్. ఇదే జెడ్పీ రోడ్లో వస్తుంది మనకి. ఇక్కడ మనకి దగ్గరలో జీ ఇంటర్నేషనల్ స్కూల్తో పాటు మన ఇంజాపూర్ అకాడమిక్ హై స్కూల్స్ కూడా ఇదే లొకేషన్లో ఉంటుంది. అండ్ మన ప్రాపర్టీకి దగ్గరలో ఇంకా కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. లక్ష్య ఇంటర్నేషనల్ స్కూలు చాలా దగ్గరలో ఉంటుంది. మునుగనూరు క్రాస్ రోడ్ దగ్గర మనకి ప్రాపర్టీ వస్తుంది, పంచాయత్ ఆఫీస్ దగ్గర. అక్కడి నుండి తొర్రూరు కూడా చాలా దగ్గర వస్తుంది. ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్న లొకేషన్లో మనకి ఒక కమర్షియల్ ప్లాట్ వచ్చింది. బస్ స్టాప్ అవన్నీ వస్తాయి. మునుగనూరు బస్ స్టాప్. చాలా కాలనీస్ ఉన్నాయి, మంచి కాలనీస్ ఉన్నాయి. శ్రీ రామానుజ కాలనీ, చాలా కాలనీస్ ఉన్నాయి. ఇది మునుగనూరు సంబంధించిన బస్ స్టాప్ ప్రిమిసెస్. సో నేను గ్రామ పంచాయత్ ఆఫీస్లో తీసుకువెళ్ళి చూపిస్తాను. మునుగనూరు కార్యాలయం, పురపాలక సంఘ్ కార్యాలయం, తురకయం జాల్ ప్రిమిసెస్, వార్డు కార్యాలయం మునుగనూరు అని ఇక్కడ మీరు నోటీస్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి చాలా దగ్గర ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ బస్ స్టాప్ కూడా ఇక్కడే ఉంటుంది మనకి. మెయిన్ బస్ స్టాప్ మునుగనూరు బస్ స్టాప్ ఇదంతా. ఇది మునుగనూరు బస్ స్టాప్. ఇక్కడే ప్లాట్ వస్తుంది, చూపిస్తాను. ఇప్పుడు మనము మునుగనూరు క్రాస్ రోడ్స్ దగ్గర నుండి ప్రాపర్టీ పొజిషన్ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు మీకు చూపించబోయేది కమర్షియల్ ప్లాట్, 100% కమర్షియల్ ప్లాట్. కరెక్ట్ మునుగనూరు పంచాయత్ ఆఫీస్ నుండి ఒక 100 మీటర్లు కూడా ఉండదు, లెస్ దెన్ 100 మీటర్స్ లోపే
నా బ్యాక్ సైడ్ మీరు రోడ్ చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఉన్నది 66 ఫీట్ల రోడ్డు. ఇది జెడ్పీ రోడ్డు, బస్ స్టాప్ రోడ్డు. అన్నీ మీరు చూసుకోవచ్చు, అన్ని వైపులా కమర్షియల్ షటర్స్ ఉన్నాయి. మనతో పాటు ప్రాపర్టీ ఓనర్ పవన్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాను సార్. ఈ ప్రాపర్టీ ఒకసారి దగ్గర నుండి చూసుకుంటూ మాట్లాడదాము, మన వ్యూవర్స్కి చూపిద్దాము. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ వచ్చేసి మునుగనూరు యాదాద్రి నగర్ రోడ్ నెంబర్ 2 అని ఇక్కడ మీకు రాసి ఉంటుంది. యాదాద్రి నగర్ రోడ్ నెంబర్ 2 అని. ఇది కార్నర్ ప్లాట్. ఒకసారి ఓనర్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్, ఈ ప్లాట్ కార్నర్ పొజిషన్ ఉంది. ఏం పొజిషన్లో ఉంది సార్? సౌత్ వెస్ట్ కార్నర్. సౌత్కి ఏముంది డైమెన్షన్? 45 ఉంటుంది. 45 ఉంది. నార్త్కి ఏముంది? 25 ఉంటుంది. నార్త్ కంటే అటు 50 డైమెన్షన్ ఉంది. అండ్ మళ్ళీ వెనకాలో వచ్చేసి మీకు ఈస్ట్ అవుతుంది, ముందు వచ్చేసి వెస్ట్ అవుతుంది. అది వచ్చేసి ఏం డైమెన్షన్ ఉంది? అటు 25 వస్తుంది, ఇటు 25. రెండు వైపులో 25 ఉంది. ఓవరాల్గా మొత్తం ఎన్ని గజాలు? 133 స్క్వేర్ యార్డ్. 133 గజాలు ఉంది. 100% కమర్షియల్ ప్లాట్ ఇది. దీనికి ఎల్ఆర్ఎస్ కట్టుకున్నారా సార్? అన్ని క్లియర్ ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ కూడా కట్టడం అయిపోయింది, అంతే అయిపోయింది. అండ్ మీకు సౌత్ వైపు రోడ్ వచ్చేసి చూస్తుంటే 25 ఫీట్ కన్నా ఎక్కువనే కొడుతుంది, కానీ డాక్యుమెంట్ పరంగా 25 ఫీట్ ఉన్నట్టు కొడుతుంది. ఓకే, పొజిషన్లోనేమో 30 ఫీట్ రోడ్ ఉంది, కానీ డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే 25 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. ఓకే, అంతేనా సార్? అండ్ ప్రాపర్టీ ముందు వచ్చేసి 66 ఫీట్ రోడ్ అయితే మనకి జెడ్పీ రోడ్ అయితే కనిపిస్తూ ఉంది, విజిబుల్లో ఉంది. అయితే ఈ యొక్క ప్రాపర్టీకి మీరు గజం ఏం చెప్తున్నారు? 65,000 చెప్తున్నాం పర్ స్క్వేర్ యార్డ్. 65,000 ఆల్రెడీ బోర్ కూడా వేస్తారు, పుష్కలమైన నీళ్ళు వచ్చాయి. ఓకే, అయితే ఈ గజం 65,000 చెప్పారు కదా సార్, ఏమైనా నెగోషియబుల్ అవుతుందా? కస్టమర్ చూసి మాట్లాడతారు. మీ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను, పవన్ కుమార్ గారు. ఎవరైనా కస్టమర్స్ మీకు కాల్ చేసినప్పుడు కొద్దిగా మీరు రెస్పాండ్ అయ్యి ఈ ప్రాపర్టీకి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ అన్ని కస్టమర్స్ పెట్టేసి మిగతా డీటెయిల్స్ ఇవ్వాల్సిందిగా మా వందే భారత్ ప్రాపర్టీస్ నుండి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. అయితే ఫ్రెండ్స్, ఒక్కసారి నేను మీకు దగ్గరగా మళ్ళీ ఇంకోసారి ప్రాపర్టీ పొజిషన్ చూపిస్తాను. మనకి ఈ యొక్క ప్రాపర్టీ, ఈ ప్లాట్ మొత్తం 133 గజాల్లో ఉంటుంది. సౌత్ వెస్ట్ కార్నర్, ఒకవైపు 66 ఫీట్ వైడ్ రోడ్, ఇది జెడ్పీ రోడ్. అయితే ఈ ప్లాట్ వచ్చేసి ఈ సౌత్కి ఏదైతే ఉందో మీకు డాక్యుమెంట్ పరంగా 25 ఫీట్ రోడ్ ఉంటుంది. మీరు టేప్తో కొలిస్తే ఆ కంపౌండ్ వాల్ నుంచి ఇప్పుడు ఇక్కడ ఉన్న కంపౌండ్ వాల్ దాకా చూసుకున్నట్లయితే మీకు 30 ఫీట్ ఉంటుంది ఫ్రెండ్స్. డాక్యుమెంట్ పరంగా 25 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది, మరీ చెప్తున్నాను. అండ్ ఈ ప్రాపర్టీ డైమెన్షన్స్ మళ్ళీ మీకు ఒకసారి క్లియర్గా చెప్తాను. మీకు సౌత్కి చూసుకుంటే కనుక 45 ఉంటుంది. ఇప్పుడు మనం సౌత్ ఫేస్ వైపు ఉన్నాము, లెంత్ 45 ఉంటుంది. అండ్ నార్త్కి అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆ ఎల్లో కలర్ డక్కన్ సిమెంట్ అని రాశారు, అక్కడ మనకి బోర్ కూడా ఏసీ ఉంది ఆల్రెడీ. అయితే నీళ్ళు కూడా బాగా వచ్చాయన్నారు ఓనర్స్. ఇక అటువైపు నార్త్కి వచ్చేసి 50 లెంత్ ఉంటుంది. అండ్ మీకు ఈస్ట్కి వెస్ట్కి మళ్ళీ విడ్త్ చూసుకుంటే 25 ఫేసింగ్ ఉంటుంది, రెండు వైపులా రోడ్ ఉంటుంది. ఓవరాల్గా ఈ ప్లాట్ వచ్చేసి 133 గజాలతో ఈ ప్రాపర్టీ ఉంటుంది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన ప్రిసైజ్ లొకేషన్ మీకు వాట్సాప్లో ఓనర్ గారు షేర్ చేస్తారు. దాంతోపాటు లొకేషన్ డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తున్నాను. ఈ ప్రాపర్టీ గురించి ఇంకా నేను కంక్లూడ్ చేస్తాను. ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటున్నా లేదా ఈ ప్రాపర్టీ గురించి నెగోషియేషన్ చేయాలనుకుంటున్నా, స్క్రీన్ పైన డైరెక్ట్ పవన్ కుమార్ గారు ఈ ప్రాపర్టీ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి కాల్ చేసుకొని మిగతా డీటెయిల్స్ తీసుకోవచ్చు. 65,000 రూపాయలు ఫైనల్ రేట్ కాదు, నెగోషియబుల్ చేస్తారు. ఈ ప్రాపర్టీకి దగ్గరలో మీరు చూసుకుంటే ల్యాండ్ మార్క్స్ మన హైతనగర్ మునుగనూరుకి మధ్యలో మనకి జీ స్కూల్ వస్తుంది, దాంతోపాటు ఇంజాపూర్ అకాడమిక్ హైట్స్ స్కూల్ వస్తుంది. ఈ ప్రాపర్టీకి దగ్గరలో మన తొర్రూరు లక్ష్య ఇంటర్నేషనల్ కూడా చాలా దగ్గరలో వస్తుంది. అండ్ ఇక్కడ నుండి చూసుకుంటే కోహెడా ఔటర్ రింగ్ రోడ్ ఓవరాల్గా 6 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ తుర్కెంజాల్ బ్రాహ్మణపల్లి రోడ్కి చాలా దగ్గరలో మనకి సైట్ వస్తుంది. దాంతోపాటు అల్మాజ్ కూడా, బడంగ్పేట్ ఇవి కూడా చాలా దగ్గరలో ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఆదిబట్ల టీసీఎస్ కూడా చాలా దగ్గరగా మనకి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఎలా చూసుకున్నా ఒక కమర్షియల్ ప్రాపర్టీ కోసం చాలా రోజుల నుండి చూస్తున్నట్లయితే మనకి మునుగనూరు గ్రామ పంచాయత్ ఆఫీస్ దగ్గరలో ఉన్న ఈ ప్రాపర్టీ సూటబుల్గా ఉంటుంది. ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నాను. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.